బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అంటే మీ నాయకులు మీ క్యాడర్ చెప్తున్నారు నేను వచ్చేటప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఆ పెద్ద మనిషికి, కోమాలకు కూడా వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అసలుకి కష్టం అనుకున్న ఒక కాలం అది చెప్పాలంటే వాస్తవంగా. బతికి బయటపడ్డారు అంటే ఈ మార్కాపురం నియోజకవర్గంలో ప్రజలు ఏదో చూడాలనుకుంటున్నారు ఆయన్ని, లేకపోతే మార్కాపురానికి ఆయన ఇంకా ఏదో చేయాలనుకుంటున్నారు, మార్కాపురం కోసం ఆయన మళ్ళీ బతికి బయటపడ్డాడు అని చెప్పారు. బాగానే ఉంది. ఎవరన్నా నాయకులు వచ్చి చూడటం జరిగిందా సార్? నిజంగా చెప్పండి. నాయకులు అందరూ వచ్చారు, మా జిల్లా వాళ్ళందరూ వచ్చారు, పోతే నా ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మా ఎరపతినేని సీన్ కానీ, మా పచ్చిపాటి పుల్లారావు అన్న కానీ, జీవి ఆంజనేయులు కానీ, శ్రీధర్ కానీ, పక్క జిల్లాల నుంచి వాళ్ళు వచ్చారు. చంద్రబాబు గారు వచ్చారా? ఆయన రాలేదు, కాకపోతే ఆయన రెండు సార్లు ఫోన్ చేశారు రావాలని. ఆ టయాన నేను హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యాను. ఒకసారి రావాలనుకున్న టయాన నేను ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. అంటే వాళ్ళకి ఏదంటే లాట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, జనాలు వస్తా ఎక్కువ ఇదంటారు. ఒక 10 minutes హాస్పిటల్లో దాన్ని పెట్టుకొని అంటారు. ఆ 10 minutesలో వాళ్ళు నాకు ఫోన్ చేస్తే సార్ వస్తున్నారని సరే, సార్ నేను ఆపరేషన్ థియేటర్ తీసుకున్నారంట. ఆయన రాకపోయాను. ఆయన తరఫున మా కమ్మపాటి రామోహన్ రావు గారు వచ్చారు. ఇట్లా సార్ రావాలనుకున్నాడమ్మా, రాలేదు, నేను వచ్చాను అని చెప్పి ఆయన థియేటర్ లోపలికి వచ్చాడు. ఆడ పలకరించి చెప్పాడు. అంటే నేను అప్పుడే లోపలికి తీసుకుపోతున్నాను. పార్టీ అండగా నిలిచిందంటారు. నేను సీనియర్ బ్రదర్, పార్టీ అండగా నిలిచిందంటే సీనియర్ విస్మరిస్తుంది అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? కోడెల గారి విషయంలో చూసాం కదా, చివరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వక ఆయన మనోవేదనకు గురై చనిపోయిన సందర్భం చూసాం మనం. ఏం కాదండి అవన్నీ. ఏంటంటే ఇప్పుడు కొన్ని మనం మాట్లాడకూడదు, కానీ బాబు గారు ఒక లిమిట్ వరకు నమ్ముతారు, ఒక లిమిట్ వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు వాళ్ళ ఊర్లో కొంత చెడ్డ పేరు వచ్చింది, ఆయనకు కాదు పార్టీ. దానివల్ల ఆయన మనస్తాపంతో ఏందిరా ఇట్లా చేసిండ్రు, నేను మంచి ఇంత అవకాశం ఇస్తే అనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అంతేగాని అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, అపాయింట్మెంట్ లేదు. ఆయన శివప్రసాద్ గారు పోతే రావు కనెక్టడా, పోతే రావ, ఏమన్నా గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన మినిస్టర్, సీఎం ఏమన్నా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటానికి ఆ ఓటర్లు మేమే నెట్టుకొని పోతాము, లేకపోతే మేమే సార్ వస్తున్నాము అని చెప్పి పిఏ కబురు పెట్టి వెళ్ళిపోతాం. ఆయనకు పోయేదానికి ఆయనకు అడ్డే ఉంది. కాకపోతే ఏదో కావాలని వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మా బాస్ మీద పెద్ద మీద వేయటం, కానీ ఆయన ఏంటంటే కాకపోతే బాధపడుతుంటాడు. అరే నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇతను చక్కగా పని చేయట్లేదని, లేదంటే ఇతను చెయ్యి రకంగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడని ఆ బాధ అయితే ఆయన పడుతూనే ఉంటాడు. ప్రతి 175 మీద పడుతూనే ఉంటాడు. ఆయనకు ఒక అవగాహన. అంటే సార్, అంటే జీవితంలో చావు అంచెల్లాగా పరిచయం చేసిన ఒక సంఘటన జరిగింది మీ జీవితంలో. ఏంటి మీ మైండ్ సెట్ ఏంటి అసలుకి జరిగినప్పుడైతే నేను ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినానని అనుకున్నాను. స్పాట్లో మీరు అనుకున్నారు? స్పాట్లో నేను అర్థమైంది, స్పాట్లో మేల్కొనే ఉన్నాను. అయిపోయినా కదరా అని కళ్ళు మూసుకున్నాను. ఓకే. కళ్ళు మూసుకునే టైంలో బండి రోల్ స్టేజ్కి వచ్చేసింది. గుర్తుంది మీకు? అంతా జరుగుతుంది. ఫస్ట్ రోల్లోనే నాకు కొట్టుకోవటము, నాకు స్ప్రో తగ్గిపోవటము, నేను ఎట్లా బయటపడినో నాకు తెలియప్పుడు నాకు అంచి బండి పోయి ఒక 100 feet అవతల నిలబడటం, నేను ఇక్కడ పడిపోయి ఉండటం, నాకు ఒక 1 hour తర్వాత స్ప్రో రావటం. ఆ స్ప్రో వచ్చిన తర్వాత అప్పుడు నా సెల్ తీసుకొని చిన్నగా నేను మా వాళ్ళకి ఫోన్లు చేసి, నేను పలానా ఏరియాలో ఇక్కడ ఉన్నాను, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నేను పలానా ఏరియాలో ఉన్నాను అని చెప్తే వాళ్ళు ఒక 1 hour కల్లా అందరూ అంబులెన్స్ అన్నీ తీసుకొని రావటం. ఇంకా అంతవరకు కొద్దిగా మేల్కొని ఉన్నా కాన్షియస్గా. మళ్ళీ తర్వాత హాస్పిటల్ తీసుకుపోయింది, మళ్ళీ కాన్షియస్ పోయింది. మళ్ళా యశోద హాస్పిటల్ చేరినాక మళ్ళీ అక్కడికి పోయినా ట్రీట్మెంట్ స్టార్ట్. ఎన్ని రోజులు ఉన్నారు కోమాలో? కోమాలో ఎక్కువలే, కోమాలో ఉంది అంత జస్ట్ 2-3 hours అంతేగాని ఎక్కువలేను. కాకపోతే మొత్తం బాడీ అంతా ఫ్రాక్చర్స్, క్రాకులు ఇవన్నీ ఉన్నాయన్నమాట బాగా. ఈ పాటలు వేసిపోయినా
వేసింది. ఓకే. ఇక్కడ ఒక 4 స్టిచ్చెస్ పడ్డాయి. పోతే ఈ షోల్డర్లో క్రాక్ వచ్చింది. ఇక్కడ కాలర్ బోన్ ఇరిగింది. ఈ కాల్లో బోన్ ఇరిగింది. పోతే ఈ సైడ్ రిబ్స్ అన్నీ బ్రేక్ అయినాయి. ఇక్కడ ఒక క్రాక్ వచ్చింది. ఇప్పటికీ ఇది ఇంకా సెన్సేషన్ లేదు ఈ మధ్యలంతా. అట్లా బాగా దెబ్బలు తగిలింది. ఓకే. ఇంకా 2 ఆపరేషన్లు కాబట్టి కొంత వీక్ అయినాం. తర్వాత దేవుడి దేవాల మళ్ళీ కోలు. వెహికల్ అయితే నేను చూశాను, నుజ్జు అయిపోయింది. అవును, బ్లాక్ స్కార్పియో కదా. స్కార్పియో. మీతో పాటు వచ్చిన వాళ్ళు? నాతో పాటు ఇద్దరమే ఉన్నాం, నేను డ్రైవరే. అంతే, ఇద్దరమే ఉన్నాము. సడన్గా హైదరాబాద్ పని మీద వెళ్తా ఉన్నాను. పోయి మళ్ళీ మధ్యాహ్నానికల్లా రావాలని వెళ్తున్నాను. అది ఆ టైం లేకుంటే వెళ్ళానని కాదు. పొద్దున్నే 7-7:30 కల్లా ఒక మీటింగ్ చూసుకొని మళ్ళీ 12-1 కల్లా మళ్ళీ రావాలని చెప్పి ఎమర్జెన్సీకి పోదామని చెప్పి పోతున్నాను. పోతా ఉంటే జరిగింది. ఫస్ట్ జరిగినప్పుడు ఫ్యామిలీ గుర్తొచ్చిందా, ప్రజలు గుర్తొచ్చారా? అంటే ఈ 20-25 సంవత్సరాల్లో ఏదైతే ఉంటుందో కుటుంబానికి అయితే టైం స్పెండ్ చేసి ఉండరు. 24/7 కార్యకర్తలు ఇంకా ఇదే పని మీకు రాజకీయ నాయకులకి ఫుల్ టైం జాబ్ ఇది. అవును. బాబు ఏమో యూఎస్లో ఉంటాడు, పాప ఇంకొక చోట ఉంటుంది. ఎవరిని సరిగా చూసుకొని ఉండరు 2-3 సంవత్సరాలు. అంతవరకు వాస్తవం. నేను పిల్లల్ని కొంత నెగ్లెక్ట్ చేశాను చిన్నప్పటి నుంచి కూడా. అంటే నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మా బాబు వయసు 2.5 years, 2.5-3 years. నేను ఉంటే మాకు వీడు అడ్డం అవుతాడు తిరగటానికి అని చెప్పి తీసుకుపోయి హాస్టల్ వేసాను. నర్సరీ కంటే 0లో హాస్టల్లో వేసాను. వేసి అప్పుడు ఇక్కడ మేము జనాల్లో తిరిగాం. అసలు నాకు మా బాబుకు ఇంటర్మీడియట్ 10th వరకు కూడా అసలు కనెక్టివిటీ చాలా తక్కువ ఉండేది. ఇంటర్మీడియట్ నుంచి కొద్దిగా మాట్లాడుకుంటున్నాం. అంటే టైమే ఏది ఉండేది కదనమాట. కొద్దిగా వాళ్ళు పెద్దయ్యే కొద్దీ దూరం అవుతారు, మనం ఈయన క్లోజ్గా ఇది కాకపోతే అని చెప్పి నేనే కొద్దిగా టైం స్పెండ్ చేసుకుంటే ఆడికి నైట్ వచ్చినప్పుడు 1 గంటకు 12 గంటలకు పొద్దున్న ఏదో టైం మాట్లాడుకుంటూ అట్లా కొంత మళ్ళా ఆ రిలేషన్ అనేది కొద్దిగా దగ్గర చేసుకున్నాం. లేదంటే ఇంకా కొద్ది కాలం పెట్టినట్టు దూరం అయింది వాళ్ళు. ఏడ్చిన సందర్భం ఉందా? అట్లే అందరూ బాగానే. కానీ ఆ 1 hour యాక్సిడెంట్ అయ్యి 1 hour వీళ్ళందరూ వచ్చేలోపు బాడీ అంతా నుజ్జు అయింది. కార్ ఎంత నుజ్జు అయిందో మీ బాడీ కూడా అంత నుజ్జు అయింది. దేవుడు ఏదో ఎక్కడి నుంచో చూస్తూ ఓకే ఇతనికి ఏదో బయటేద్దాం మనం, ఆయి ఉంది అని బయటేసిందే మిమ్మల్ని. 1 hour ఆలోచించుంటారు కదన్నా, ఏంటి పరిస్థితి, ప్రజలు ఏంటి, ఆ నియోజకవర్గం ఏంటి, ఫ్యామిలీ ఏంటి, నేనేంటి. బాధపడినా ఇంకా నేనేం చేయలేని కండిషన్కి వెళ్ళిపోయాను. మీరు నమ్మరు, ఈ రోజుకి సింగిల్ రూపీ కూడా నేను పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేదు. రాజకీయాల్లో కూడా సంపాదించుకుంది లేదు, ఉన్నది పెట్టడమే. ఉన్నది పెట్టానండి, సంపాదించుకునే అభియోగాలు మోసాను అంతేగాని నేనేం సంపాదించుకోలేదు. కాకపోతే లేనిపోయిన అభియోగాలు కావాలని పుట్టిస్తుంటారు ఈ ఊర్లో, అంతేగాని నేను ఏ రోజు సంపాదించుకోలేదు. ఎంతైందన్న హాస్పిటల్ బిల్లు? ఎంత మొత్తం 18-19 వరకు అయింది. కానీ ఒక స్టేట్మెంట్ విన్నాను నేను, ఇంత జరిగిన తర్వాత కూడా ఈసారి మార్కాపురం ప్రజలు నన్ను ఓడిస్తే నేను చచ్చిపోతా, నేను బతకడం కూడా దండగా. 100%. ఏమన్నా నేనేం తప్పు చేయలేదు, నన్ను ఎందుకు ఓడిస్తుందో చెప్పు. నేనే తప్పు చేయలేదు. నేను జనాలకు కావాల్సింది ఏంటి? ఊర్లో డెవలప్మెంటు, ఊర్లో మౌలిక వసతులు మనకు కావాలి. నేను అవి చేసి పెట్టాను. రెండోది, నేను కరప్షన్ చేయలేదు, ఎవరి దగ్గర కరప్షన్ ఇస్తుంది కాదు. మూడోది, నేను ఎవరిని రౌడీజం చేయించలేదు, ఎక్కడ కూడా రౌడీజాన్ని అణచాను. నాకున్న పవర్ 5 సంవత్సరాల్లో ఆ రౌడీజాన్ని అణచాను. ఒక చిన్న గంజాయి కేసు కూడా లేదు నా పీరియడ్లో. అంటే గంజాయి అమ్మే పరిస్థితే లేదు ఈ ఊర్లో, మట్కా లేకుండా చేశారు. ఈరోజు చూడండి, గంజాయి ఎన్ని కేజీలు కావాలంటే ఎన్ని కేజీలు దొరుకుతుంది, మట్కా ఎన్ని బజార్లలో ఆడుతున్నారో అన్ని బజార్లో ఆడుతున్నారు. ఏది కావాలంటే అది చేసుకునే పరిస్థితి. ఒక పక్క దౌర్జన్యాలు,
ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మరి నన్ను ఎందుకు ఓడిస్తున్నారు? నేనేమన్నా తప్పు చేస్తే నువ్వు తప్పు చేసినవురా స్వామి అని చెప్పి తిరస్కరించాలి నన్ను. పైనుంచి చూసుకుంటే వెలుగొండ కోసం పోరాటం చేసిన, వెలుగొండ ఫుల్ ఫ్లెడ్జ్లో సాధించేదానికి కృషి చేసిన, వెలుగొండ తెస్తున్నా. అస్తవ్యస్తంగా గ్రామాలు కాదురా ఇవి అడవి ప్రాంతంలో ఉన్న గ్రామాలు అన్న గ్రామాలని ఈరోజు ప్రతి గ్రామంలో రోడ్లు వేపించి ఒక మంచి పట్టణ వాతావరణం తీసుకొచ్చిన. డ్రింకింగ్ వాటర్ లేక అలవాడిపోతా ఉంటే పోయినసారి మా పీరియడ్లో ప్రతి ఊర్లో ట్యాంకర్లు పెట్టించి ఆ ఊరు తోలటం లేదా, ఎవడన్నా మిస్లీన్ చేస్తున్నాడా, కొట్టేస్తున్నాడా అని చెప్పి అబ్జర్వ్ చేసి వాటర్ ప్రాబ్లం లేకుండా చేశారు 5 సంవత్సరాలు. పోతే దగ్గర 2000 మంది కంటి ఆపరేషన్లు చేయించిన. సీఎం రిలీఫ్ ఫండ్లో దగ్గర 2000 మంది పైన తెచ్చిచ్చిన. ఆర్థికంగా హాస్పిటల్ పెట్టుకోవాలేమనుకున్న వాళ్ళకందరికి 2000 మంది పైన తెచ్చిచ్చిన. పోతే హిందువులకు సంక్రాంతి సంబరాలను చేస్తా, ముస్లిమ్స్కి ఇది చేస్తా, మన ఇఫ్తార్ విందులు ఇస్తా, క్రిస్టియన్స్కి సెమీ క్రిస్మస్ చేస్తా, ఊర్లకు రోడ్లు వేసిన, తార్ రోడ్లు వేసిన, ఇల్లు ఇచ్చిన, పెన్షన్లు ఒక్క పెన్షన్ కూడా తీయనేలే తెలుసా మా పీరియడ్లో. అవతల వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెన్షన్ ఒక్కటి కూడా తీయనేలే. ఒకవేళ ఎవడన్నా ఇనెలిజిబుల్ అని తెలిసినా కూడా వాడికి వచ్చింది గత ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు నేను తీసేస్తే మళ్ళీ నేను తీసేసిన వాడిని ఎందుకు కావాలా? సరే తీసుకుని వాళ్ళ గవర్నమెంట్ అది ఆఫీసర్లు ఆ నింద మోసుకుంటారు అని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పారు. ఈరోజు రైతులు అనేవాళ్ళు ఒక స్ప్రింక్లర్ కావాలన్నా, ఒక మ్యాట్ కావాలన్నా, పోతే ఒక డ్రిప్ ఇరిగేషన్ పైపు కావాలన్నా ఎమ్మెల్యే లెటర్ కావాలా. నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన రైతులకు. డైరెక్ట్ ఎంఆర్ అగ్రికల్చర్ ఏవో దగ్గర పోయి ఏ పని కావాలో చేయించుకోండి, రైతు అనేవాడు కాపాడండి అని అట్లా ఏది పట్టినా చేయించిన. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.